సత్యం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320 ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఎస్ రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా బాలాపూర్లోని వాసవి కుటీర్ బ్యాంక్మన్ వయోవృద్ధుల ఆశ్రమంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మీర్పేట్ సిఐ మహేందర్ రెడ్డి, బాలాపూర్ సిఐ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయోవృద్ధులను ఆదుకోవడంలో అలాగే సమాజ సేవలో లయన్స్ క్లబ్స్ ఎంతో దోహదం చేశాయన్నారు. మెడికల్ పరంగా, విద్యాపరంగా కూడా లయన్స్ క్లబ్ సేవలను వారు కొనియాడారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి మిత్రుడు లయన్ కాచెం సత్యనారాయణ కాచెం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాటి నుండి నేటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మీర్పేట్ సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. సిఐ భాస్కర్ మాట్లాడుతూ గవర్నర్ లయన్ ఎస్ రాధాకృష్ణకు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కాచెం సత్యనారాయణ మాట్లాడుతూ బాలాపూర్లోని వాసవి కుటీర్ బ్యాంక్మెన్ వయోవృద్ధుల ఆశ్రమంలో ప్రతి నెలా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ప్రెసిడెంట్ రమణయ్య, లయన్స్ క్లబ్ మెంబర్స్ కాచెం సాయి, లయన్ ఎల్ఐసి శ్రీనివాస్, భరత్ రెడ్డి, సుధీర్ కుమార్, శ్రీధర్, విద్యాసాగర్, సురేందర్, సంతోష్ చారి, కూర రమేష్, లియో క్లబ్ మెంబర్స్ కాసం సంతోష్, శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం క్లబ్ నుండి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320 గవర్నర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మిత్రుడు ఈరోజు బాలాపూర్లు ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి కుటీర్ బ్యాంక్ వన్ చాప్టర్ వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నుండి వయోవృద్ధుల ఆశ్రమంలో ఈరోజు గవర్నర్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాకు ఉద్యమంలో అంటే విధి నిర్వహణలో మాత్రం పోలీస్ అయినా కానీ ఉద్యమంలో నాతో పాటు ఉన్నటువంటి మిత్రుడు మీర్పేట సిఐ మహేందర్ రెడ్డి గారు, అలాగే మరొక మిత్రుడు బాలాపూర్ సిఐ అయినటువంటి భాస్కర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. రమణయ్య గారు అవప్ప బ్యాంక్ వన్ చాప్టర్ నుండి నాకు చాలా కాలం నుండి పరిచయం. తను చేసేటువంటి సామాజిక కార్యక్రమంలో మన లయన్స్ క్లబ్ కూడా హైదరాబాద్ సత్యంకు ఎంతో కొంత సహకారాలు చేయాలని చెప్పి, అట్లాగే మేము వైశ్విక అసోసియేషన్ నుండి కూడా ఎన్నో కార్యక్రమాలని పాల్పంచుకొని చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈరోజు గవర్నర్ గారి పుట్టినరోజు సందర్భంగా లాస్ట్ 13వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఒక సర్వీస్ వీక్ కింద చేస్తున్నటువంటి కార్యక్రమాలు భాగంగా ఈరోజు ఒక అన్నప్రసాద వితరణ ఎంతో కొంత సమాజంలో మేము ఉన్నామని చెప్పి ఒక తోడుగా చేసేటువంటి కార్యక్రమంలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి మా ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి వారికి నమస్సుమాంజలు తెలుపుతున్నాను. మరి అలాగే అడగగానే మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన రమణయ్య గారికి, మరి వారి యొక్క ట్రస్ట్ సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి అందరు పితృ సమానులు మాతృ సమానులు అయినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలుపు. మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఉన్నటువంటి మా సభ్యులందరి తరఫున మీ అందరికీ మరొకసారి నమస్సుమాంజలు తెలుపు. ఈ అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం అండి. V3 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క బాలాపూర్ పోలీస్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఓల్డేజ్ హోమ్లందు ఓల్డేజ్ పర్సన్స్కి అందరికీ అన్నదానం కార్యక్రమం చేపట్టినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ అన్నదాన కార్యక్రమంతో పాటుగా వారికి ఎటువంటి సేవలు అవసరం ఉన్నా కూడా మాకు కూడా ఇంటిమేట్ చేస్తే మేము కూడా వారికి సదా సేవలు ఉంటామని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ లయన్స్ క్లబ్ యొక్క గవర్నర్ అయినటువంటి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు ముఖ్యంగా పెద్దలు మా స్నేహితులైనటువంటి కాచం సత్యనారాయణ అన్న గారికి, అదేవిధంగా రమణయ్య గారికి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి భాస్కర్ సార్, బాలాపూర్ SHO ఇన్స్పెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేయడము, టపాసులు పేల్చడం కంటే ఇలాంటి వృద్ధాశ్రమంలో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కనుగొని వాళ్ళ యొక్క ఆకలిని తీర్చడం అనేది చాలా గొప్ప విషయం. దానికి కాచం సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా నా తరపున మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా గౌరవ కమిషనర్ అయినటువంటి రాచకొండ సిపి గారు కోవిడ్ సమయంలో, వర్షాల సమయంలో ఎక్కడైతే వృద్ధాశ్రమాలు అదేవిధంగా అనాథాశ్రమాలు ఉన్నాయో వాటి సహాయంలో మేము రాచకొండ పోలీస్ మొత్తం కూడా మేము పాల్గొనడం జరిగింది. కానీ ఇలాంటి సమయంలో కూడా వీళ్ళకు సాయం చేసే అవకాశం కల్పించాలని చెప్పి ఎప్పుడు కూడా మేము బాలాపూర్ అండ్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ తరపున ఈ వృద్ధాశ్రమానికి ఎటువంటి సాయమైనా, అది మెడికల్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేదంటే ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కావచ్చు, వాటికి మేము ఎప్పుడూ సాయంగా ఉంటామని చెప్పి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మలని, అమ్మమ్మలని, మా ఫాదర్లను చూసే అవకాశం కల్పించినందుకు, ఈ కార్యక్రమంలో మమ్మల్ని పోలీస్ వాళ్ళని గుర్తుంచుకొని భాగస్వామ్యం చేసినందుకు కాచం సత్యనారాయణ అన్నగారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈరోజు మన లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం హైదరాబాద్ వారు మన హోమ్కి వచ్చేసేసి హోస్టింగ్ ఇచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చాలామంది చేస్తున్నారు. మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మా పెద్దవాళ్ళందరికీ, తల్లిదండ్రులందరికీ మెడికల్ చెకప్ కావాలి. నెల నెల మెడికల్ చెకప్ చేసే అవకాశం ఏదైనా ఉంటే కల్పించాలని కోరుతున్నాను. నమస్తే. థ్యాంక్ యూ. ఇక్కడ అందరం ఇంకా బాగా ఉంటున్నాము. మా మేనేజ్మెంట్ చాలా బాగుందండి. అన్నీ మంచి చెడ్డలు అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. అందరికీ ఆశీస్సులు, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యవసరాలతో మీ అందరు బాగా ఉండి మా అందరికీ చూడండి. అంతే. మూర్తి గారు చనిపోయారు కదా, ఆయన మనశ్శాంతిగా ఆయన సూర్యనారాయణ గారు మేనేజర్ గారు, వాళ్ళకి మా కృతజ్ఞతలు.